ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నిడారంబరత్వం, పారదర్శకత, సమయపాలన మరియు ఆధ్యాత్మిక జీవితం వెరసి నేడు మహాఘనత వహించిన డాక్టర్ పాల్ ప్రకాష్ నూతన కడప పీఠాధిపతులుగా ఎన్నిక కాబడి ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు కడప పీఠమునకు నూతన కాపరిగా వీరిని నియామకం చేయడం ఎంతో సంతోషదగ్గ విషయం. మరి ఈ సందర్భంలో దివ్యవాణి వీక్షకుల నిమిత్తం మనందరితో తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించడం కోసం మహాఘనత వహించిన పాల్ ప్రకాష్ కడప నూతన పీఠాధిపతులు మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. తండ్రి గారా, చాలా వందనములు. మీరు మీ సమయాన్ని, మరి ముఖ్యంగా ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో కూడా మా దగ్గరికి రావడం, మాతో కొద్ది సమయం మరి ప్రత్యేకముగా దివ్యవాణి ప్రేక్షకుల నిమిత్తం ఈ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాం. దానికి ముందుగా మీరు కడప నూతన 6వ పీఠాధిపతిగా ఎన్నిక కావించబడి ఉన్నారు. మరి దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. తండ్రి గారా, మీరు కడప నూతన పీఠాధిపతులుగా ఎన్నిక గావించబడి ఉన్నారని తెలిసినప్పుడు, ఈ వార్త విన్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆ భావము, అనుభవం ఎలా ఉన్నదో? మొదట దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు, దేవుని ఆశీస్సులు. కడప పీఠానికి పీఠాధిపతిగా పాపుగారు మిమ్మల్ని నియమిస్తున్నారు అని చెప్పినప్పుడు నేను నాలో కొంచెం భయం, అలాగే ఒక విధమైనటువంటి ఒక చింతన ప్రారంభమైంది. మరి దేవుని ఎన్నిక ఇది చాలా బరువుతో కూడినటువంటి బాధ్యత. అన్ని విషయాలలో సమతుల్యంగా అందరినీ ఆదరిస్తూ అన్ని విషయాలను అవగాహన చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి గురుతర బాధ్యత ఇది. మరి నేను సంసిద్ధం చేసుకోగలనా అన్నటువంటి ఒక సందిగ్ధ, అయితే ఒక నమ్మకం, ఎన్నుకున్నటువంటి దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆ రోజు మహానుభావులైనటువంటి మోషే లాంటి గొప్పవారిని దేవుడు నడిపించాడు. మనం మానవ మాత్రులం, బలహీనులం, అయినప్పటికీ కూడా నిజమైన బలాన్ని ఇచ్చేది ఆయనే అంటూ సంకీర్తనాకారుడు చెప్పినట్లుగా దేవుని యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళి ఈ గురుతర బాధ్యతను నిర్వర్తించగలము అన్నటువంటి ఒక దేవుని మీద నమ్మకం, విశ్వాసము కూడా నన్ను ముందుకు నడిపించినందువల్ల నేను ఈ బాధ్యతను ఒప్పుకున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ యువర్ లార్డ్షిప్. కడపకి నూతన పీఠాధిపతులు అని అనగానే యావత్ కడప పీఠం అంతా కూడా మీ పేరు ప్రకటించగానే చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మా స్వామి, మా మనిషి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అంటే కావాలనుకున్నటువంటి మీరు కావాలనుకోలేదు, కానీ ప్రజలు మిమ్మల్ని ఆశపడ్డారు. ఆ రకంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నారు. వారి స్పందన ఎలా ఉన్నది? కథోలిక చర్చ్ అంటే అది విశ్వవ్యాప్తము, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ బిషప్లు కావచ్చు. అయితే అక్కడి నుంచే కాబట్టి మేత్రాసన గురువు కాబట్టి అక్కడి వ్యవస్థ తెలిసినటువంటి వ్యక్తి, ప్రజలు, గురువులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక విధంగా ఆయన దగ్గరగా చేరి మన విషయాలు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా ఉండవచ్చు. ఇంకొక విధంగా వ్యవస్థ తెలిసినటువంటిది అలాగే అన్నటువంటి భావం కూడా కొందరిలో ఉండి ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ, చాలా చక్కగా నిర్వర్తించవలసిన బాధ్యత. అందువల్ల అటు ప్రజలు సహకారము, విశ్వాసుల సహకారం ఉండాలి, అలాగే గురువుల సహకారం ఉండాలి, మేత్రానుల వారి యొక్క మంచి గురుతర బాధ్యతతో నిర్వర్తించవలసినటువంటి దైవ కార్యం చాలా పవిత్రమైనటువంటిది. మరి భగవంతుడు మరి అటువంటి బాధ్యతను మేత్రానులకు అప్పచెప్తారు. అందులో ప్రాంతీయ మేత్రానుల్లో నన్ను కూడా ఒకరిగా చేసినందుకు దేవునికి ధన్యవాదాలు. తండ్రి గారా, మీరు మరి కడప పీఠం అనగానే ఎనలేనటువంటి సేవలు చేశారు. ఛాన్సలర్ ఆఫ్ ద డయాసిస్గా సుమారు 20 సంవత్సరాలు మీరు ఈ పీఠమునకి పనిచేశారు. గురుతర బాధ్యతను, సేవా తత్పరతతో వీరిని ప్రదర్శించారు. అయితే వీటితో పాటుగా మీకు చాలామంది శిష్యులు ఉన్నారు అక్కడ. అంటే అక్కడే కాదు, 2 రాష్ట్రాలలో. ఎందుకంటే ఇక్కడ కూడా 20 సంవత్సరాలు పైగా బోధించారు. బైబిల్ని మీరు అందరికీ కూడా నేర్పించారు. ఆ రకంగా మీకు ముందుగానే దేవుడు అందరినీ ఏర్పాటు చేశారు. అన్ని విషయాలు సర్ది పెట్టాడేమో అని నేను అనుకుంటున్నాను. దేవుని చిత్తము అది.
కడప మెత్రాసనంలో కూడా ఇక్కడ చదువుకొని వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారు. అలాగే మన ప్రాంతీయ శ్రీ సభలో కూడా చాలామంది విద్యార్థులు ఇక్కడ నుంచి దాదాపు 20 సంవత్సరాలుగా నేను బోధిస్తున్నాను. ఆ శిక్షణలో ఆ భాగంగా వారికి బోధించడం అనేది నా భాగ్యం. ఎక్కడ వెళ్ళినా కానీ చాలా ఆదరంతో చూస్తారు. వాళ్ళు చేస్తున్న గొప్ప పనులు ఆధ్యాత్మికంగా వాళ్ళు ప్రజలను నడిపించే తీరు చూస్తే కొంచెం గర్వం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు దైవ సేవకు అంకితమయ్యారు. అలాగే చెప్పిన విధంగా చక్కగా చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా రాణిస్తున్నప్పుడు మరి వాళ్ళకు శిక్షణ నేర్పించినటువంటి గురువులుగా నేనే కాదు మిగతా గురువులు కూడా కొంచెం సంతోషపడతారు. అటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. అలాగే బోధన విషయంలో నాకు చాలా ఆసక్తి. ఎందుకంటే క్రీస్తు ప్రభు తన జీవితంలో ఏ విధంగా బోధిస్తూ ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటి వలన మనం ఎంతో నేర్చుకున్నాం. అలాగే గురువులు కూడా అలాగే ఆ బోధనా పద్ధతిలో ఇతరులకు తెలియచేస్తూ బైబిల్లో కానీ లేదా కథోలిక సిద్ధాంతంలో కానీ ఉన్నటువంటి సూక్ష్మ విషయాలను, లోతైన భావాలను, అందులో ఉన్న గాఢతను ఇతరులకు తెలియచేస్తూ వారిలో ఒక చైతన్యం కలిగిస్తూ తిరుసభకు ఆధ్యాత్మిక జీవితానికి ఒక అంకిత భావాన్ని కలిగించినప్పుడు అదొక అదృష్టంగా ఆ గురువులు భావించాలి. అటువంటి అభిప్రాయమే నేను కలిగి ఉన్నాను. అయితే మీరు అన్నట్లుగా ఈ శిక్షణలో విద్యార్థులు నేర్చుకున్నారు, మేము నేర్చుకుంటాం. అధ్యాపకులుగా ఎన్నో విషయాలు వారి నుంచి నేర్చుకుంటాము. అలాగే బోధనా పద్ధతిలో చదివేటువంటి గ్రంథాలు అయితేనేమి, మిగతా విషయాలు అయితే నేర్చుకుంటూ మరి ఈ శిక్షణలో నేను ఒక భాగస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తండ్రి గారా, మీరు 2004 సంవత్సరం నుండి 2008 మరియు 2022 నుండి ఇప్పటి వరకు కూడా బోధిస్తూ ఉన్నారు, ప్రొఫెసర్గా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మీకు ఇష్టమైనటువంటి వాతావరణం అంటే ప్రొఫెసర్లతో మరియు విద్యార్థులతో ఎలా ఉండేది? ఈ సెమినరీ దాదాపు 1960 నుండి ప్రారంభమై ఎంతోమంది గురు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి జీవం పోసింది. అలాగే మాకంటే ముందు వెళ్ళినటువంటి గొప్ప అధ్యాపకులు ఇక్కడ పనిచేశారు, శిక్షణ ఇచ్చారు. అలాగే ఇది ఇంతటి చక్కని వాతావరణం, ఈ భవనాలు అయితేనేమి, ఈ ప్రాంగణం అయితేనేమి, ఇక్కడ చెట్లు అయితేనేమి, ఈ తోట, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకత. ఇవన్నీ కూడా ఇంత చక్కని వాతావరణం ఎక్కడ మనకు లభించదు. ఎక్కడ వెళ్ళిన చిన్న ప్రదేశాలు ఉంటాయి. అయితే ఆ కాలంలో మహానుభావులు పెద్ద స్థలాలు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఈ భవంతి నిర్మించడము, అది ఆ విధంగా ఒక మంచి వాతావరణం. ఈ భవనాన్ని చూస్తే ఒక క్రమమైన పద్ధతిలో వారు నిర్మించడము, అలాగే అన్నిటికంటే మిన్నగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం పైన క్రీస్తు ప్రభు అక్కడ ఆసీనుడై అందరిని ఆశీర్వదించే విధానము, అటువైపు ఇటువైపు విద్యార్థులు, ఎంతో చక్కని వాతావరణం ఇక్కడ ఉంటుంది. అందువల్ల నేను చాలా ఆధ్యాత్మిక అనుభూతిని అలాగే ఒక స్నేహభావాన్ని పొందినటువంటి ప్రాంతం ఇది. ఇదివరకు పనిచేసినటువంటి గురువులు అయితేనేమి లేదా ఇప్పుడు ఉన్నటువంటి గురువు అధ్యాపక బృందం అయితేనేమి మేమంతా ఎంతో స్నేహంగా కలిసిగట్టుగా ఒకే లక్ష్యంతో పనిచేస్తాం కాబట్టి అందరిలో ఆ స్నేహభావం, ఆ సంఘీభావం ఉండేది. అందువల్ల అది మాకు ఉపయోగపడింది, అలాగే విద్యార్థి బృందానికి కూడా అది ఉపయోగపడిందని చెప్పగలను. మీ ప్రస్థానం గురువుగా మొదలుపెట్టినప్పుడు రోమ్ సెమినరీలో, సెయింట్ పౌలో సెమినరీ వైస్ రెక్టర్గా మీరు పనిచేశారు. అంత అప్పట్లోనే మీరు ఆ సెమినరీకి పనిచేయడం అనేటువంటిది ఒక ఛాలెంజింగ్ కంటే కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ అనిపించింది. ఏంటో అప్పుడు చిన్నవాడుగా మేబీ 9వ తరగతిలో అలా ఉండొచ్చు. అప్పుడు ఇదంతా విని ఇంకా రాబోయేటువంటి వారు వీరేనే అనేటువంటి ఒక భావన. అయితే అక్కడ పనిచేసినటువంటి అనుభవం మరి ఇక్కడ సెమినర్లో ఎలా ఉపయోగపడింది? ఆ రోమ్ నగరంలో నేను 94 నుండి 98 వరకు 4 సంవత్సరాలు లైసెన్షియేట్, డాక్టరేట్ బిబ్లికల్ థియాలజీలో నేను చేశాను. అది చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కాలేజీలో నన్ను వైస్ రెక్టర్గా ప్రొపగండా ఫిదే నన్ను నియమించారు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి గురువులు ఉంటారు, దాదాపు 200 మంది గురువులు ఉంటారు. వారికి ఆన్గోయింగ్ ఫార్మేషన్ లాగా వాళ్ళకి ఇస్తూ, అలాగే వారి బాగోగులు చూస్తూ, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆరోగ్య విషయాలను వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళను ఆదరిస్తూ అక్కడ మేము గడుపుతాము. వాళ్లకు
క్రమ పద్ధతిలో పాఠాలు అయితేనేమి, అలాగే ప్రార్థనా జీవితం అయితేనేమి, వారికి వసతులు ఇవన్నీ చూస్తూ గడపడం ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఎందుకంటే అది విశ్వవ్యాప్తమైనటువంటి అనుభవం. అక్కడ ముఖ్యంగా ఆఫ్రికా దేశం నుంచి వచ్చేవాళ్ళు, ఇతర లాటిన్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మన ఆసియా ఖండం నుంచి వచ్చిన వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటూ వారందరికీ కూడా ఏదో చేయగలిగింది చేస్తూ వాళ్ళకు బోధన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఆ విధంగా పెరగడం నాకు అదృష్టం. అలాగే రోమ్ నగరంలో 10 సంవత్సరాలు పనిచేశాను, ఉన్నాను. ఆ రోమ్ నగరంలో అలా ఉండటం అన్నటువంటిది ఒక భాగ్యమైనటువంటి స్థితి. ఎందుకంటే ఎన్నోసార్లు నేను పునీత పేతురు గారి దేవాలయ ప్రాంగణంలో అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, అది మన కథోలిక మాతృ సంస్థ కదా, అలా నడుచుకుంటూ పోతున్నప్పుడు గొప్ప అనుభూతి. ఇక్కడ ఎంతమంది మహానుభావులు ఇక్కడ పనిచేశారు, అలాగే పునీత పేతురు, పునీత పౌలు గారు ఇక్కడ సేవ చేశారు కదా అన్నటువంటి ఒక అనుభూతి. అలాగే మన కథోలిక శ్రీ సభకు తలమానికం, ఒక నాయకుని స్థలం ఇది. ఆయన ఆసనము సెయింట్ పీటర్స్ చైర్ అంటారు కదా, దానికి సమీపంగా పనిచేయటం అన్నటువంటిది చాలా అదృష్టంగా భావిస్తూ ఆ సమయాన్ని నేను గడపగలిగాను. మరి మీ వ్యక్తిగతంగా కొంచెము మీలో ఉన్నటువంటి టాలెంట్స్ని చూస్తే పుస్తకాలు రాయడంలో ఖచ్చితంగా మీరు దిట్ట అని చెప్పవచ్చు. ఎలాగంటే ఈ భారత్ మిత్రంలో ఏ సంచిక చూసినా కానీ ఖచ్చితంగా ఒకటి మీ ఆర్టికల్ ఉంటుంది. తర్వాత మన టీవీ ఛానల్లో కథోలిక సంజ్ఞలు అనేటువంటి ఒక కార్యక్రమము, ఇంకా ఇతరమైనటువంటి మ్యాగజైన్స్ కానీ వేటిలో, తర్వాత సీడీ రిలీజ్లలో మీరు రాస్తున్నటువంటి పాటలు ఖచ్చితంగా మీ పాట కానీ, మీ ఆర్టికల్ కానీ, మీ కార్యక్రమం కానీ ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఈ ఆర్టికల్స్ని మీరు అందిస్తున్నారు తెలుగు శ్రీసభకి. దీని పట్ల మీకు అసలు ఈ ఆసక్తి అనేటువంటిది ఎలా వచ్చింది తండ్రి గారు? మొదటి నుండి నాకు తెలుగు అంటే చాలా గౌరవం, చాలా ఒక అభిమానం. తెలుగు భాష అంటే చాలా అభిమానం నాకు. మంచి మంచి రచయితల ప్రామాణిక గ్రంథాలను చదివేవాడిని. చిన్నప్పటి నుండి చదువుతున్నాను కాబట్టి భాష మీద ఒకలాంటి పట్టు కొంచెం ఏర్పడిందని నేను చెప్పగలను. అలాగే అభిమానం, తెలుగు అక్షరం అంటే అభిమానం ఎక్కువ. తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ గొప్పదనాన్ని ఎక్కువ కూడా ఎప్పుడు ఆస్వాదించేవాడిని. అందువల్ల నేను దివ్యవాణి ఛానల్ వారు కొన్ని కార్యక్రమాలు చేయమన్నప్పుడు చాలా సంతోషంగా అంగీకరిస్తూ క్రైస్తవ సంజ్ఞలు సూచికలు అంటూ ఒక కార్యక్రమం చేశాను. అంటే మన గుడిలోకి వెళ్ళినప్పుడు చాలా సంజ్ఞలు కనిపిస్తాయి. ఆ సంజ్ఞలకు అర్థం ఏమిటి? కొన్ని పక్షులు, కొన్ని జంతువులు కనిపిస్తాయి, అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు మన దివసప్స అప్ప మీద IHS ఉంటుంది, దాని అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా నేను వివరించాను. కారణం ఏమిటంటే వాటి వివరణ ప్రజలకు తెలియాలి, లేకపోతే అవి మరుగున పడిపోతాయి. అందుకని వాటి గురించి వివరించి చెప్తూ చాలా కార్యక్రమాలు చేశాను. అవి చేసినప్పుడు మంచి స్పందన కూడా వచ్చింది. వీటి గురించి మేము తెలుసుకున్నాము అన్నటువంటిది. ఎందుకు కథోలిక చర్చిలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఒక విద్య, మనకు అది విద్య. చర్చిలోకి వెళ్ళినటువంటి ఏ వ్యక్తి కూడా మళ్ళీ రిక్తంగా బయటికి రాకూడదు, ఒక శూన్యంగా బయటికి రాకూడదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి. అందుకనే కథోలిక సిద్ధాంతంలో స్వరూపాలు పెడతారు. ఆ స్వరూపాలకు కొన్ని చిహ్నాలు ఉంటాయి, అవన్నీ మనకేదో బోధిస్తాయి. అది నేర్చుకోకుండా మనం వెనక్కి రాకూడదు. అందుకనే ఆ సిద్ధాంతాలను పూర్వకాలంలో అలాగే చేశారు. మనం విగ్రహాలు పెడుతున్నారని అంటారు కానీ కథోలికులను అవి విగ్రహాలు కాదు, స్వరూపాలు. ఎలా వచ్చాయంటే ఆ కాలంలో క్రైస్తవులకు అక్షర జ్ఞానం ఉండేది కాదు, చదువు లేదు. కేవలం గురువులకు, బిషపులకు మాత్రమే అక్షర జ్ఞానం ఉండేది. వీళ్ళను ఎలా వీళ్ళకు బోధించాలి అన్నటువంటి ఆ ఆసక్తిలో ఒక భాగమే ఈ స్వరూపాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు పునీత జోసెఫ్ గారి స్వరూపంలో ఇదిగో ఆయన చేతిలో లిల్లీ పుష్పాలు ఉంటాయి, ఆయన చేతిలో పరికరాలు ఉంటాయి. వాడిని చూసినప్పుడు వాళ్ళకు ఈయన కార్మికుడు, ఈయన జీవితం ఎలా గడిచింది, నిర్మలంగా ఉన్నటువంటి జీవితము, అది గుర్తు తెచ్చుకొని వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. అలాగే మరియమాత స్వరూపం దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కాళ్ళ కింద ఉన్నటువంటి చంద్రుడు, చంద్రాకారం, అలాగే సైతాను, వాటిని చూసి ప్రకటన గ్రంథంలో ఏముందో తెలుసుకోగలిగారు. ఆ విధంగా ఒక్కొక్క స్వరూపం మనకి ఏదో ఒకటి బోధిస్తుంది. అంటే ఆ దేవునికి శరీరం లేదు, కానీ అంత మాత్రం శూన్యం కాదు కదా. దేవుడు వీటన్నిటి ద్వారా మనకి చాలా విషయాలు బోధిస్తాడు, అందులో ఒక భాగమేది. అందువలన వాటిని
ఒక నేపథ్యంగా తీసుకొని నేను వివరించాను. మంచి స్పందన కూడా వచ్చింది. దాన్ని పుస్తక రూపంలో కూడా అందించాము. ఆ విధంగా అలాగే మా పాటలను మేమంతా కూడా సమీకరించి నేను, ఫాదర్ ఇస్కోల ఆనంద్, ఫాదర్ గుడిమి యేసుదాస్ ముగ్గురం కలిసి మేము పాడనా నీ చరిత్రం అన్నటువంటి కార్యక్రమం చేశాము. అందులో మా పాటలు ఎందుకు రాశాము, ఎలా రాశాము, ఏ ఉద్దేశంతో అవి తీసుకురాగలిగాము అన్నటువంటిది కొంచెం వివరించాము. దానికి చాలా వరకు మంచి స్పందన కూడా వచ్చింది. ఈ పాటల రచన అన్నటువంటిది చాలా ముఖ్యమైనది. చాలామంది మంచి రచయితలు బాగా రాస్తున్నారు. అది మన ప్రజలకు చేరువవుతున్నాయి. మంచి సంగీతము, మంచి సాహిత్యము, ఈ కలయికతో చాలా మంచి మంచి పాటలు వస్తున్నాయి. చాలా సంతోషం. అయితే ప్రామాణికత అన్నటువంటిది కూడా పెరగాలి. మంచి మంచి సాహిత్యంతో తెలుగు కథోలిక సాహిత్యానికి మంచి ప్రామాణికత ఉంది అన్నటువంటిది కూడా, కొన్ని బరువైన పదాలు, మంచి సాహిత్యం కూడా అందులో ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన సాహిత్యం ఒక మెట్టు పైకి ఎదుగుతుందని నా అభిప్రాయం. అది ఆ పాటలు ఆ విధంగా చేశాము. ఆ కార్యక్రమము ఆ దివ్యవాణికి కూడా వారి వేదిక మీద మేము చేసినటువంటి కార్యక్రమాలు చాలా ప్రజాస్పందన, ప్రజాభిమానం పొందాయి. అందుకు మేము దివ్యవాణికి కృతజ్ఞతమై ఉన్నాం. మూడవదిగా నేను రచనాశక్తి నాకు మొదటి నుండి ఉండేది. ఎక్కువ కూడా వాక్య నిర్మాణం మీద నాకు చాలా ఆసక్తి. అందుకని నేను ఎక్కువ కూడా పుస్తకాలు రాయటం జరిగింది. వాక్య నిర్మాణం ఎలా చేయాలని నేర్చుకుంటూ, పెద్దవారు చేసినటువంటి ఆ ప్రయోగాలు నేర్చుకుంటూ కొంచెం చేయగలిగాను. అందుకు మంచి పుస్తకాలు కూడా ఆ విధంగా రాయడం జరిగింది. ముందు కూడా దేవుని నిర్ణయం అయితే ఇంకా రాయటానికి అవకాశం ఉంది. అందులో కథోలిక సిద్ధాంతాలు, క్రైస్తవ సాహిత్యము, వీటి గురించి కూడా ఎక్కువగా వాటి గురించి రాయటం జరిగింది. అయితే నా ఉద్దేశంలో మంచి మంచి రచయితలు ఇంకా రావాలి, బాగా రావాలి. చాలామంది ఉన్నారు, బాగా వ్రాస్తూ వెళ్ళాలి. అది ఒక వైపు అయితే, ఇంకొక వైపు పాఠకులు ఉండాలి. పాఠకులు మనకు తెలిసినట్టుగా ఏదో ఎక్కువ మంది రావటం లేదు. ఇప్పుడు ఈ డిజిటల్ వరల్డ్లో చాలామంది చదవటం లేదు అంటుంటారు. కానీ సీరియస్ పాఠకులు ఎప్పుడు ఉండనే ఉంటారు, వాళ్ళు చదువుతారు. కాబట్టి ఆ పఠనాసక్తి అన్నటువంటిది ఇంకొక వైపు పెంపొందిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడు మంచి రచయితలు వస్తారు, పుస్తకాలు చదవబడతాయి. ఎందుకంటే జ్ఞానం అందులోనే ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి మంచి వాతావరణం రావాలని, కథోలిక సాహిత్యం బాగా బలపడాలని నేను కోరుకుంటాను. చాలా వివరణాత్మకమైనటువంటి విషయాలను తెలియజేశారు తండ్రి గారు. మాకు అందరికీ సుపరిచితమైనటువంటి గీతము మనసులు మమతలు అనేది ఎంత అంటే, ఇప్పుడు మీకు అది పూర్తిగా మనము ఆపాదించడం కాదు, మీకు అన్వయించవచ్చు. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను బ్రోచు వేదముకై ఊపిరి నివ్వాలనుంది, తిమిరంలో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా, ఎన్నెన్నో ఆటంకములెన్నియు వెంటాడినను యేసువా తొలగిపోను నీ పదమునని. అసలు మీకు పూర్తిగా అన్వయించబడుతుంది తండ్రి గారు. తిమిరంలో సమరములైన చాలా అర్థవంతమైంది తండ్రి గారు. సత్యము కోరు మతం ఒకటి మనసున నిండి ఉంది. క్రైస్తవత్వం అంటేనే సత్యం. యేసు ప్రభు సత్యం, మార్గం, జీవం. ఆయన సత్యం, దానిలో ఎటువంటి సందేహము లేదు. అది ప్రామాణికమైనటువంటి ఒక విలువ, అది సత్యం. అటువంటి క్రైస్తవత్వం సత్యాన్ని కోరుకుంటుంది కదా. సత్యం మతం ఒకటి నా మనసులో ఉంది. అలాగే ఈ వసుధ, ఈ భూమినంతా కూడా బ్రోచేటువంటి వారి కోసం నా ప్రాణాలను ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ అందులో వ్యక్తం చేయడం జరిగింది. ఈ మాట నాకు ప్రేరణ పునీత పౌలు గారు. పౌలు మహానుభావుడు. ఆయన ఎంత శ్రమించాడు, ఎన్ని రచనలు చేశాడు, మొత్తం యూరప్నంతా కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చాడు. అంత గొప్ప మహానుభావుడు. ఆయన బోధనలో నుంచి వచ్చిన ప్రేరణ ఈ వాక్యం. నా ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి ఆ అర్థము అందులో రావడం జరిగింది. ఆ పాట ప్రజాదరణ పొందటం నా అదృష్టం. దాన్ని వాడుకుంటూ దేవునికి అర్పణ గీతంగా పాడటం అనేది కూడా ఒక సంతోషం. తిమిరంలో సమరములు, నీ ప్రేమకు నా ప్రాణం బదులైతే నేను రెడీ, నేను సిద్ధమే అన్నటువంటిది ఈ రోజుకి అది ఫలించిందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను తండ్రి గారు.
అయితే నేను కొత్తగా గురువుగా అభిషేకింపబడినప్పుడు ఎట్లా ప్రసంగాలు చెప్పాలా అంటే మీరు కూడా పూనమల్లి సెమినార్లో చదివారు, మేము కూడా పూనమల్లి. ఆ రకంగా మన ఎస్హెచ్ఎస్ ఒక గ్రూప్ ఉంది తండ్రి గారా, అప్ప అని ఒక గ్రూప్ ఉంది, ఆల్ పూనమల్లి పీపుల్స్ ఫెడరేషన్ అని, అప్ప అసోసియేషన్ అని. వీళ్ళందరూ కూడా చాలా కామెంట్స్ మన సెమినార్ నుండి మరొక పీఠాధిపతి అయ్యారు అన్నటువంటిది. మీరు రాసినటువంటి నీ అంచు తాకితే చాలు అన్నటువంటి పుస్తకం నుండే నేను ప్రసంగాల్ని చెప్పడం, ఏం చెప్పాలని అర్థమయ్యేది కాదు, సరిగా తెలుగు వచ్చేది కాదు. అంటే తెలుగు చెప్పడానికి వచ్చినా ప్రమాణంతో చెప్పాలి, అర్థవంతంగా చెప్పాలి, నోటికొచ్చింది చెప్పకూడదు. తర్వాత మనం రాయలసీమ కాబట్టి అది ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, మాండలికానికి బట్టి తగ్గట్టుగా చెప్పుకోవాలి. అప్పుడు మీ భాష ఎట్లా ఉందో అట్లా బైహార్ట్ చేయడము, జాగ్రత్తగా చెప్పడం, అలా 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 పెరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఇంకా తపస్కాలం అయితే ప్రతిరోజు ప్రసంగాలు చెప్పాలి. అందులో నాకు బాగా ఇష్టమైంది పేద వితంతురాల గురించి మీరు రాస్తారు. అసలు నాకేం తక్కువ అన్నట్టుగా మొదలైద్ది ఆమె సొంత ఆలోచన, స్వీయమైనటువంటి భావాలు. నాకేం తక్కువ, నేను ఇస్తాను అని బయటికి వచ్చినప్పుడు అప్పుడు ఆమెను చూసి ప్రభు స్పందిస్తాడు అన్నటువంటి ఇలాంటి భావాలతో కూడినటువంటి రచన చాలా బలముగా పాఠకుల్ని ఎంతగానో ఆకర్షించింది. రెండవదిగా మీరు క్రైస్తవ సంజ్ఞలు, సూచికలు మరియు పాడనా నీ చరితం అన్నటువంటివి ఎంతగానంటే తండ్రి గారా నేను పొగడటం లేదు. జయసుధా గారి, మన సినీ నటి జయసుధా గారి ఆమెలో యేసులో నా జీవితం అనే కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం తరువాత అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమములు ఈ రెండు మన దివ్యవాణి ఛానల్లో ఇప్పటికీ కూడా చాలా. ఎందుకంటే వేదాంతపరమైనటువంటి, సంజ్ఞాపరమైనటువంటి విషయాలు, తర్వాత మన ప్రేక్షకులు ఎక్కువగా మ్యూజిక్ లవర్స్ కాబట్టి బాగా ఇష్టపడి అర్థవంతమైనటువంటి గీతాన్ని మన దివ్యవాణికి అందించారు. అయితే ఈ దివ్యవాణి ప్రస్థానం, మరి దివ్యవాణి మీరు చేసినటువంటి సేవలను బట్టి వందనాలు తెలియజేస్తూ, మరి దివ్యవాణి ప్రేక్షకులకు మీరిచ్చేటువంటి సందేశం. దివ్యవాణి టీవీ అన్నటువంటిది కథోలికలు ఎన్నో సంవత్సరాలుగా కనేటువంటి ఒక కళ. అవును, మనకంటూ ఒక టీవీ ఉండాలి అన్నటువంటిది. అది కొన్ని సంవత్సరాల క్రితం అది నెరవేరింది. ఆ తర్వాత ఆ సిబ్బంది కూడా ఎంతో కష్టపడి పనిచేసి ఒక మంచి స్థానానికి తీసుకువచ్చారు. ఇప్పుడున్నటువంటి సిబ్బంది కూడా ఆ ప్రామాణికతను పెంచుతూ మంచి విధంగా పైకి తీసుకువెళుతున్నారు. అందుకు నేను సిఓగాలను అభినందిస్తున్నాను. అలాగే కథోలికులకు ఒక టీవీ ఉంది అన్నటువంటిది ఎప్పుడు నాకు అర్థమవుతుందంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకు వెళ్ళినా ఎవరొకరు చెబుతారు, ఫాదర్ గారు మిమ్మల్ని టీవీలో చూసాము, వాళ్ళు చూసామంటే అని అంటే వాళ్ళు టీవీని చూస్తున్నారు. పూజ అయితేనేమి, కార్యక్రమాలు అయితేనేమి వాళ్ళంతా చూస్తూ ఈ కథోలికులుగా మనకంటూ ఒక టీవీ ఉంది, అందులోని విలువలను మనం గ్రహించాలి, ఆధ్యాత్మికతను మనం పెంపొందాలి అన్నటువంటిది ఆసక్తి వాళ్ళకు ఉంది. ఆ దిశగా ఒక టీవీ కూడా మనము పయనిస్తుంది. కాబట్టి ఇది మన కథోలిక జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే మన కథోలికులు కూడా మన టీవీని ఒక క్రమబద్ధంగా చూడాలి. ఎందుకంటే చాలా విషయాలను క్రమబద్ధంగా టీవీ ప్రసారం చేస్తుంది. అందువల్ల తప్పనిసరిగా ఆ టీవీని చూస్తూ సూచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే సహకారం కూడా ఉండాలి. అటు గురువులు అయితేనేమి, కన్యాస్త్రీలు అయితేనేమి, మేత్రానులు అయితేనేమి, ప్రజలు అయితేనేమి, వారి సహకారం మనకు ఉండాలి. ఇది మనది అన్నటువంటి ఒక అంకిత భావం మనకున్నప్పుడు మన చేయుతను కూడా అందించాలి. అలా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మంచి విధంగా ఇంకా మరిన్ని ప్రోత్సాహ కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక అభ్యున్నతికి టీవీ సహకరిస్తుందని నేను చెప్పగలను. అలాగే కొత్త భవంతులు రాబోతున్నాయి. దివ్యవాణి టీవీ కంటూ ఒక సముదాయం ఏర్పడుతుంది. అక్కడ ఎంతో ఆనందించదగ్గ విషయము, ఎంతో గర్వించదగ్గ విషయము. కాబట్టి మనందరి సహకారాలు, అటు ప్రార్థన అలాగే ఇతర సహకారాలు ఉన్నట్టయితే టీవీ మంచి విధంగా ముందుకు వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదం తండ్రి గారు. కడప మేత్రాశ్రమంలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఎక్కువ మేము కూడా చేరలేకపోయాము. మీరు వచ్చారు. మీరు మాకు ఈ ప్రసారాలు మాత్రమే కాకుండా కార్యక్రమాలను అందించడంలో కూడా తండ్రి గారిగా ఉంటూ గురుతర బాధ్యతలు మీ పైన ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రసారాలు చేస్తారని, కార్యక్రమాలు రూపకల్పన చేస్తారని ఆశిస్తున్నాము. తర్వాత ఇంకొకటి వెరీ పర్సనల్ తండ్రి ఏమిటంటే, మీరందరినీ కూడా స్వామి అని సంబోధిస్తారు. ప్రతివాని స్వామి అని సంబోధిస్తారు. దాని వెనుక ఏమైనా భావము కానీ ఆలోచన వ్యక్తి ఆధ్యాత్మిక నిధి కదా. గురువులు
క్రీస్తు ప్రభు తన అభిషేకంతో ఆయన ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. కాబట్టి ఆయన మనం గౌరవిస్తాము కదా. ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, ఆయన చూపినటువంటి విలువలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని స్వామి అంటూ నేను గౌరవిస్తాను. ప్రతి గురువు కూడా ఎంతో ఆదరణీయుడు, మనము గౌరవించదగినటువంటి వ్యక్తి. కాబట్టి తప్పనిసరిగా అంటే నా ఉద్దేశం ప్రకారం నేను వారిని ఎప్పుడు కూడా స్వామి స్వామి అంటూ సంబోధిస్తాను. అంటే చిన్నప్పుడు పెద్దవాళ్ళు సర్వేశ్వరుని స్తోత్రం స్వామి అంటూ ఎంతో గౌరవం చూపించేవాళ్ళు కదా. అటువంటి మంచి వాతావరణం మనకుంది. అందుకని మనం గురువులను గౌరవిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసికట్టుగా చేస్తే తప్పనిసరిగా దైవరాజ్య వ్యాప్తి అయితేనేమి, కథోలిక విలువలు అయితేనేమి పలు చోట్ల ఇలా వ్యాప్తి చెందుతాయని నేను మనసారా నమ్ముతున్నాను. తండ్రి గారు, మీరు బైబిల్ పండితులు, అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నవారు. మీకు ఏ ఏ భాషలు వస్తాయి తండ్రి గారు? నాకు తెలుగు, ఇంగ్లీషు, తమిళం కొన్ని మాట్లాడగలను. తర్వాత ఇటాలియన్ భాష మాట్లాడగలను. చాలా సంవత్సరాలు ఇటలీలో ఉన్నాను. జర్మన్ భాష కొంచెం వచ్చు. ఆ తర్వాత బిబ్లికల్ లాంగ్వేజెస్, గ్రీక్, హీబ్రూ, ఈ 2 భాషలను మేము చదువుకునేటప్పుడు అవన్నీ కూడా అభ్యసించాము. అంతవరకు తెలుసు. ఈ భాషలు నాకు 7 భాషలు. 7 భాషల్లో ప్రావీణ్యత, ప్రవేశము పూర్తిగా తెలుసు ఉంది. చాలా ధన్యవాదం తండ్రి గారు. మరి రాబోయేటువంటి కాలంలో మీ ఆధ్యాత్మికమైనటువంటి నాయకత్వంలో, సారథ్యంలో కడప పీఠం నూతనమైనటువంటి ఒరవడిని సృష్టింపబడాలని, కొత్త నీరు అందులో ప్రవేశం చేసి వారి ఆధ్యాత్మిక విశ్వాస ప్రయాణం అన్నటువంటిది ఫలసిద్ధి కావాలని మేము మా దివ్యవాణి ప్రేక్షకుల తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకంగా మన అఖిల తెలుగు పీఠాధిపతుల సమైక్య మండలి తరపున మా గౌరవ CEO అయినటువంటి ఫాదర్ లూథరాజు గారి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్. తెలియజేస్తూ కడప గురువుల కోసము, విశ్వాసుల కోసము, మిత్రాల కోసము ప్రార్థించమని మనసారా కోరుకుంటున్నాను. చాలా వందనాలు. చాలా ధన్యవాదాలు తండ్రి గారా. మీకున్నటువంటి బైబిలు పరిజ్ఞానము, మరి ప్రత్యేకంగా పండితులుగా మీరు బోధించినటువంటి విషయాలను నేర్చుకున్నటువంటి వారు చాలామంది గురు విద్యార్థులుగా ఉన్నారు. మరి ఇప్పుడు చాలామంది దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యలో పనిచేస్తున్నారు. అంటే గురు విద్యార్థులను మాత్రమే కాకుండా ఎంతోమంది అభిమానులను కూడా మీరు సంపాదించుకున్నారు. అభిమానంలో భాగంగా మన కడప మేత్రాసనానికి చెందినటువంటి ఫాదర్ జీవన్ కుమార్, కమలాపురం జీవన్ కుమార్, వారికి తెలిసినటువంటి వారి బృందమును అడిగి మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏవీని తయారు చేశారు. మీరు అనుమతిస్తే దానిని మనం ఇప్పుడు తిలకించుదాం. నిరీక్షణ దేవా, నీదు ఫలము పొందు వరకు ఈ నా నిరీక్షణ. నిరీక్షణ దేవా, నీదు కృపను పొందు వరకు ఈ నా నిరీక్షణ.
ఫలమును అందుకున్న ఈ దినం కాపరిగా ఎన్నుకున్న ఈ తీయని జ్ఞాపకం. నాకు ఒసగిన ఫలమును అందుకున్న ఈ దినం కాపరిగా ఎన్నుకున్న ఈ తీయని జ్ఞాపకం. ఎన్ని మేలులు ఒసగినావో నీ చల్లని చేతితో, నేను ఏమి సేవను అర్పించగలను దేవా. క్షణ క్షణం యుగములాగా గడిచిన నిరీక్షణ, యుగమునంత క్షణములోనే చూసెను నా నిరీక్షణ. క్షణ క్షణం యుగములాగా గడిచిన నిరీక్షణ, యుగమునంత క్షణములోనే చూసెను నా నిరీక్షణ. నీవు ఒసగిన ధైర్యము నన్ను నిలిపెను శాంతము, బహు ఆశ్చర్యకరములు నీవు చేసిన కార్యములు. నీవు ఒసగిన ధైర్యము నన్ను నిలిపెను శాంతము, బహు ఆశ్చర్యకరములు నీవు చేసిన కార్యములు. ఏమి ఇచ్చి తీర్చగలను నీ రుణమును, ఏమిచ్చి పొందగలను నీ వాత్సల్యంబును. క్షణ క్షణం యుగములాగా గడిచిన నిరీక్షణ, యుగమునంత క్షణములోనే చూసెను నా నిరీక్షణ. క్షణ క్షణం యుగములాగా గడిచిన నిరీక్షణ, యుగమునంత క్షణములోనే చూసెను నా నిరీక్షణ. నిరీక్షణ దేవా, నీదు ఫలము పొందు వరకు ఈ నా నిరీక్షణ. నిరీక్షణ దేవా, నీదు కృపను పొందు వరకు ఈ నా నిరీక్షణ. క్షణ క్షణం యుగములాగా గడిచిన నిరీక్షణ, యుగమునంత క్షణములోనే చూసెను నా నిరీక్షణ. క్షణ క్షణం యుగములాగా గడిచిన నిరీక్షణ, యుగమునంత క్షణములోనే చూసెను నా నిరీక్షణ. నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణ. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, సమయపాలన, ఆధ్యాత్మిక జీవితం, ప్రత్యేకముగా నిడారంబరత్వం, పారదర్శకత, ఈ 4 పవిత్రమైనటువంటి లక్షణాలు కలిగి ఉండడం ద్వారా ఏప్రిల్ మాసం 9వ తేదీన పట్టాభిషక్తులు కాబోతున్నటువంటి మహాఘనత వహించిన డాక్టర్ పాల్ ప్రకాష్ నూతన కడప పీఠాధిపతులను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈ పట్టాభిషేకం సహనమునకు పట్టాభిషేకం, వారు దేవుని యందు పెంచుకున్నటువంటి ఓపికకు పట్టాభిషేకం, మరి ప్రత్యేకంగా దేవుని యందు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మాత్రమే
మనము అర్పించాలి అన్నటువంటి ఆ తృష్ణకు జరుగుతున్నటువంటి పట్టాభిషేకం. కావున రాబోయేటువంటి కాలంలో కడప పీఠమును దేవుడు దీవించాలని, నూతన కాపరులను ఆశీర్వదించాలని, విశ్వాసులందరినీ కూడా ఆధ్యాత్మిక పదములో దేవుడు నడిపించాలని మన దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున దేవుణ్ణి మనసారా ప్రార్థన చేద్దాం.